గణపరచు. యేసు ప్రభువుని లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. ఒక కొట్టుకుండు కాదు, ఒక అనుమానం కాదు, ఒక కొట్టుకుండు కాదు, ఒక అనుమానం కాదు, ఒకరినొకరు జుట్టు పట్టుకొని తన్నుకున్న వాళ్ళు ఉన్నారు. చుట్టంటే లైవ్ లో చూసినట్టమని. జాగ్రత్త. యేసు ప్రభు బలహీనులను బలపరచుట కొరకే బలవంతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. శాంసన్ పాపంలో పడ్డాడు, వ్యభిచారంలో ఉన్నాడు, బలహీనుడైపోయాడు. తన బలం పోయింది, తన శక్తి పోయింది. దేవుడు ఉన్నంత వరకు, పరిశుద్ధంగా ఉన్నంత వరకు బలవంతుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే పాపం చేశాడో, ఎప్పుడైతే వ్యభిచారం చేశాడో, ఆయనలో ఉన్న బలము పోయింది, ఆయనలో శక్తి పోయింది. శత్రువులు చంపేశారు. చప్పట్లు కొట్టావు. నువ్వు ఎప్పుడైతే వ్యభిచారం చేస్తావో, ఎప్పుడైతే పాపం చేస్తావో, ఎప్పుడైతే సిగరెట్ తాగుతావో, ఎప్పుడైతే మందు తాగుతావో, కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు దరిద్రుడిగా మారిపోతావు. ఆమె నువ్వు దరిద్రుడిగా మారిపోతావు. నువ్వు నెలకు 5,000 సంపాదించు, నీ నెలకు 10,000 సంపాదించు, నీ నెలకు ₹1,00,000 సంపాదించు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించు, నువ్వు తాగుతే 100 కోట్ల వారసుడమైనా అది కరిగిపోతుంది. చప్పట్లు కొట్టావు. ఒక్కసారి పాపం చేస్తే నువ్వు సచ్చేదాకా పాపం విడిచిపెట్టదు. ఒక్కసారి పాపం చేస్తే నువ్వు అనుకుంటాను, నాయనని తిడతానా, ఎర్రా ఉపేందర్ రారా, భర్తను పేరు పెట్టి పిలుస్తాను, వా జాగ్రత్త, నీ సంగతి దేవుడు చూస్తాడు. భర్తను ఎర్రా అంటున్నావా, జాగ్రత్త. నీ ప్రవర్తన అందరి మీద ఆయన అధికారమును ఒప్పుకో. పరిశుద్ధపరచబడు, పవిత్రపరచబడు, దేవునికి సమర్పించుకో. దేవుడు బలవంతుడు. ఆయన బలహీనులను బలపరచుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ బలము? నూతన. ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి. యేసు ప్రభువుని నమ్ముకుంటే ధనవంతులు అవుతావు, ఆరోగ్యంగా ఉంటావు, గొప్ప వాళ్ళగా అవుతావు. నేను నమ్ముకున్నాను, ఈరోజు నేను కోటీశ్వరుని. చప్పలు కొట్టాలి. ప్రైజ్. నేను నమ్ముకున్నాను, మా కులంలో, మా గోత్రంలో నా అంత ధనవంతులు లేరు, మా ఊళ్ళోనే నా అంత ధనవంతులు లేరు. చప్పలు కొట్టావు. ఎస్, యేసు ప్రభు నేను బలవంతుడిగా చేస్తాడు. యేసు ప్రభు నేను ఆశీర్వదిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన చాటున నివసించాలి, మహోన్నతుల చాటు నివసించాలి. మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు సైన్యములకు అధిపతి యెహోవా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. యేసు ప్రభు గొప్ప దేవుడు. ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు. సైన్యములకు అధిపతి యెహోవా. చెప్పొకసారి, ఎవరు? సైన్యములకు అధిపతినా యెహోవా. బలవంతుడైన దేవుడు యేసు ప్రభు. యేసు అనగా అయిపోయిందా? ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం. తెలుసా దేవుని శక్తి? తెలవకనే దరిద్రత, తెలవకనే రోగాలు, తెలవకనే బలహీనతలు, తెలవకనే యేసు ప్రభుని ఆశ్రయించు. నీ రోగం పోతుంది, నీ అప్పు పోతుంది, నీ బాధలు పోతాయి, నీ బలహీనతలు పోతాయి. ఆయన బలాన్ని ఆశ్రయిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించునుగా.